వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. గూడూరు రూరల్ మండలం కందిలి పంచాయతీ చెమ్మర్తి గ్రామంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ నాయకులతో కలిసి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలను కలిసి రాష్ట్ర ప్రభుత్వం అరాచక పాలన గురించి తెలుపుతూ టీడీపీ చేపట్టబోయే సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను గెలిస్తే పేదవాళ్లకు ఉపయోగం, స్థానికుడిని స్వంత వాడినన్నారు. గూడూరులో పుట్ట, గూడూరులో పెరగమేది, ఈ ఊరు కాదు, మీరెవరో తెలియదు. ఎమ్మెల్సీ మురళీధర్ మీరు మాట్లాడిన వాటిని నేను స్వీకరిస్తున్నా. మీరు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రండి. ప్రజాక్షేత్రంలో మనమిద్దరం తేల్చుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వర్లు రాజు, పార్లమెంటు రైతు కార్యదర్శి డుద్దా రాఘవరెడ్డి, పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. సైకిల్ గుర్తు మర్చిపోకమ్మా, గుర్తు సైకిల్ గుర్తు పట్టుకో పట్టుకో మర్చిపోక. మన సునీల్ కుమార్ మనకు కావాలి వాళ్ళు తల్లి సాయం చేయమ్మా. సైకిల్ గుర్తు మర్చిపోక తల్లి. మీకు గ్యాస్ ఉందమ్మా, ఉంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా. రేపు బాబు గారు గెలిస్తే తర్వాత మీరు జిల్లాలో ఎక్కడైనా సరే బస్సు తిరగచ్చమ్మా ఫ్రీగా. తర్వాత మీకు కూడా పెన్షన్ ఇస్తారమ్మా. తర్వాత మీకు బెడ్లు చదువుతుంటే ఒక బెడ్డకి అయితే 15,000, ఇద్దరు బెడ్డకి అయితే 30,000, ముగ్గురు 4,000 ఇస్తారమ్మా. మర్చిపోకుండా తల్లి సైకిల్ గుర్తు. నేను గెలిస్తే పేదవాళ్ళకు ఉపయోగం, నేను గెలిస్తే సొంతవాడిని. గూడూరు నాది, గూడూరులో పుట్టా, గూడూరులో పెరిగా. నువ్వు ఈ ఊరు కాదు, ఎక్కడో తెలియదు. నువ్వు వచ్చి సేవ చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. గతంలో ఎమ్మెల్యేగా చూశారు సునీల్ కుమార్ అనే అతను ఏ విధంగా పనిచేస్తాడో కూడా. మీరు గ్రామాలకు వెళ్తే శిలాపలకాలు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ హయాంలో వేసిన శిలాపలకాలు నా హయాంలో శిలాపలకాలు ఒకసారి లెక్కేసుకోండి. మీరే ఒక మనిషిని పెట్టి లెక్కేసుకోండి అని చెప్తున్నా. అది చాలా పలగొట్టారు మీరు, అయినా ఇప్పుడుగా లెక్కేసుకోండి. ఏ గ్రామానికన్నా వెళ్దాం, ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పనిచేసి ఉన్నాం మేము. ఈరోజు లైట్లు వెలుగుతున్నాయంటే అది లోకేష్ బాబు గారు పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే కలప్రతం గారు ఏదో మాట్లాడారు, ఇబ్బంది లేదు, ఆమె మా ఆడపడిచే, కాబట్టి ఆమె గురించి నేను మాట్లాడను. ఎందుకంటే ఆమె కూడా మా ఆడపడుచు, మా మీరయ్య వాళ్ళ సతీమణి కాబట్టి ఎందుకు మాట్లాడింది ఏమో తెలియదు. కానీ ఆమె దయచేసి ఆమెనైతే నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎప్పటికైనా గూడూరు ఆమె మా ఆమె, మీరయ్య మా ఓడే కాబట్టి ఆ విషయంలో మాత్రం ఏం మాట్లాడను. కానీ ఈ విషయంలో ఈ మీటింగ్ ఛాలెంజ్ చేస్తున్నావు కదా, నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఛాలెంజ్ రా. ప్రజల్లోకి పోదాం, ఇంటింటికి పోదాం, గడపడకు పోదాం. నీకు అతేందో నాకు అతేందో ప్రజలు తెలుస్తారు త్వరలో. 2-3 నెలలు, ఇంకా 52 రోజులు ఉంది. 50 రోజుల్లో నువ్వు ఇంటికి పోవడమా లేకపోతే నేను ఇంటికి పోవడమా ప్రజలే తేలుస్తారని చెప్పి ఆ సంబంధించిన అభ్యర్థికి నేను తెలియజేస్తూ, మాట్లాడేటప్పుడు కొద్దిగా మంచిగా మాట్లాడడం మంచిది. నువ్వు ఛాలెంజ్లు చేసేస్తే 500 మందికే అది పెద్ద పని ఏం కాదు బ్రదర్. కాబట్టి దయచేసి ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తున్నా. నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, ఏం చేసావు, ఎట్లా గెలిచావు నువ్వు? నీకేమన్నా ఓట్లేసారా? కౌన్సిల్ ఓట్లేసారా? ఎంపీటీసీలు ఓట్లేసారా? జడ్పీటీసీలు ఓటేశారా? ఎవరు వేసారా? దౌర్జన్యంగా అరాచకం చేసి